కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. యూఎస్లో టాప్ 7 జాబ్స్ అనే వాటిలో ఏముంటాయి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, యూజువల్లీ యూఎస్లోకి వెళ్ళి అక్కడ డాలర్ డ్రీమ్ని నిజం చేసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, అక్కడ జాబ్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. H1s అనేది మెయిన్ స్కోప్ అని చెప్తూ ఉంటారు కదా. అయితే యూజువల్గా అసలు యూఎస్లో టాప్ 7 జాబ్స్ అంటూ ఉంటే అవి ఏమై ఉంటాయి అంటారు? మనకి యుఎస్లో అకార్డింగ్ టు ద ఇన్కమ్ సోర్సెస్ వచ్చేటువంటి ఆదాయం బట్టి చూసుకుంటే కనుక టాప్ 7 జాబ్స్ అన్న టాప్ 20 జాబ్స్, అమౌంట్ 20 జాబ్స్ టాప్ 7 అంటే మళ్ళీ డిసిప్లిన్స్ మళ్ళీ తగ్గించుకొని చూసుకుంటే కనుక ఫస్ట్ 6 జాబ్స్ వచ్చేసరికి మెడికల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. కార్డియాలజిస్ట్, ఎనస్థీషియా, ఈ సంబంధించిన డాక్టర్ జాబ్స్ ఫస్ట్ ప్లేస్లో చెప్పచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి లాయర్ అని చెప్పచ్చు. ఐఎమ్ ప్రౌడ్ టు సే సో, టచ్ వుడ్ ఆఫ్ ఇట్, లాయర్ అని చెప్పచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసరికి ఐటీ ప్రొఫెషన్. ఐటీలో కూడా డేటా అనాలిసిస్ అని చెప్పేసి, ఇప్పుడైతే ఏఐ అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు, వాళ్ళ జాబ్స్ అయ్యింది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండేటువంటి ఓరియంటెడ్ జాబ్సెస్ సంబంధించిన వాళ్ళు. అండ్ తర్వాత కేటగిరీలోకి వచ్చేసరికి సైంటిస్టులు కావచ్చు, తర్వాత ఈ పైలట్స్ కావచ్చు, వీళ్ళందరూ టాప్ 7లోకి వస్తారు. ఈ టాప్ 7లో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్స్ యూఎస్ వెళ్ళటం ఈ మధ్యన బాగా తగ్గించేశారు. మా చిన్నప్పుడు అయితే యూఎస్కి వెళ్ళేవాళ్ళు అంటే ఎక్కువ డాక్టర్స్ ఉండేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్స్ ఏం చేశాయంటే డాక్టర్స్ ఈ రోజున యూఎస్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ ప్రతి 10 మంది డాక్టర్లో ఒక ఇండియన్ ఉంటాడు. అంతమంది ఫిల్ అయిపోయి ఉన్నారు అక్కడ. డాక్టర్స్ కొంచెం ఈ ఎంఎస్ కోసం చెప్పేసి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అట్లాగా ఎంఎస్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటే వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేశారని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి లాయర్స్ వస్తారు. లాయర్స్లో కూడా వాళ్ళు తక్కువ మంది వెళ్తారు, చాలా తక్కువ శాతం ఇండియా నుంచి అక్కడికి. అంటే ఇండియన్లో ఉండేటువంటి లాయర్ అక్కడ పనికిరాడు. మిగతా అన్ని ప్రొఫెషన్స్ పనికి వస్తాయి కానీ లాయర్ మాత్రం ఇక ఏ కంట్రీలో పనికిరాడు, ఒట్టి ఇండియాలోనే పనికి వస్తాడు. బికాజ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ ఉండేటువంటి యాక్ట్స్ మీద కమాండ్ ఉంటుంది కానీ ఇంటర్నేషనల్ అంటే యూఎస్కి సంబంధించినటువంటి యాక్ట్స్ మీద అతనికి పట్టు ఉండదు. అందుకని అతనితో ఎగ్జామ్ రాయించి మళ్ళీ అక్కడ కోర్సెస్ చేసి ఆ తర్వాత లాయర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. జనరల్గా ఏంటంటే ఈ స్పౌస్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు, లేకపోతే డిపెండెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ వేరే జాబ్స్ మీద వెళ్ళిన వాళ్ళు లాస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళని చాలామంది చూశాను కానీ బట్ తక్కువ అనమాట. ఈ యుఎస్ కన్నా యూకే ఎక్కువ వెళ్తూ ఉంటారు లాయర్స్ అనేవాళ్ళు. అక్కడ ఎంకరేజ్ కామన్వెల్త్ కంట్రీ కాబట్టి. అండ్ ఐటీ ఫీల్డ్ అయితే చెప్పక్కర్లేదు. ఉన్న అన్నిటిలోనూ మనకి 70% ఐటీ సెక్టర్ నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇండియా నుంచి యుఎస్ వెళ్ళేవాళ్ళు ఐటీ సెక్టర్లో. ఈ ఐటీ సెక్టర్లో కూడా ఐటీ వాడికి సిఎస్ తోటి వచ్చేవాడు, లేకపోతే కంప్యూటర్ సైన్సెస్ నుంచి కానీ, లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్ నుంచి వాళ్ళతో ఈక్వల్గానే AAA నుంచి వెళ్ళేవాళ్ళు, తర్వాత మెకానికల్ నుంచి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఐటీ సెక్టర్స్లోకి వెళ్ళే వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఈ మధ్యన తగ్గారు వాళ్ళకి, ఎందుకంటే సిఎస్ బ్రాంచ్ పెరిగింది కాబట్టి. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అండ్ మిగతా మార్కెటింగ్ అనాలిసిస్ కానీ పైలట్ వీళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. మనకి మెయిన్ సౌత్ ఇండియా నుంచి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఐటీ సెక్టర్, మెడికల్ సెక్టర్లోను. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ దిస్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సెక్టర్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు వెళ్తాం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కేరళ అటు సైడ్, కేరళ, తమిళనాడు అటు సైడ్ నుంచి కొంచెం మెడికల్, ఈ పారామెడికల్ నర్సింగ్ సెక్టర్ నుంచి కానీ ఫార్మా సెక్టర్ నుంచి వెళ్ళేవాళ్ళు కనపడతారు. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఐటీ సెక్టర్స్ నుంచి వెళ్ళేవాళ్ళు మాత్రమే మనకి ఎక్కువ కనపడుతూ ఉంటారు. అండ్ ఈ మధ్యన మిగతా టెక్నికల్ ఎడ్యుకేషన్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్ దీని మీద వెళ్ళేవాళ్ళు కూడా మనకి అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. బట్ శాతం అయితే చాలా తక్కువ అని చెప్పచ్చు.
మోస్ట్లీ సార్ ఐటీకి సంబంధించింది ఎక్కువ మనం వింటూ ఉంటాం, బట్ యూజువల్గా అక్కడ డాక్టర్స్ అనే వాళ్ళు కూడా చాలా హై పేయింగ్ జాబ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కూడా ఏంటి అంటే నెక్స్ట్ లాకి సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనేది నేను చూశాను. అండ్ ఫేవరెట్ సిరీస్ కూడా ఉంటుంది సూట్స్ అని చెప్పేసి, ఒక వెబ్ సిరీస్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ లాయర్స్ అనేవాళ్ళు ఎంత డిప్లొమాటిక్ రోల్ ప్లే చేస్తారు, వాళ్ళు ఎంత క్రూషియల్, ఈవెన్ ప్రతి కంపెనీ కూడా ఒక లాయర్ని పెట్టుకుని ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మోరోవర్ మీరు చెప్పిన ప్రతి ఇండివిజువల్ జాబ్ కూడా చాలా ఇంపాక్ట్ ఉన్న ఇది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫీల్డ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ ఫీల్డ్స్. అండ్ డెఫినెట్లీ అప్కమింగ్ జనరేషన్కి చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ పృథ్వీ గారు చెప్పిన ఈ విషయాలపై మీరు ఏం ఫీల్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా మీకు ఏ డౌట్ ఉన్నా యూఎస్కి వెళ్ళే ఇమిగ్రేషన్కి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, అలాగే డిఫరెంట్ కంట్రీస్ అయి ఉండొచ్చు, యూఎస్లో చదువుకుందామన్న H1కి సంబంధించిన విషయాలైనా సరే ఒక ఇమిగ్రేషన్ లాయర్గా, హైకోర్టు అడ్వకేట్గా పృథ్వీ గారు మీకు రైట్ సజెషన్ అనేది ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. సో దానికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. మీరు సార్ని కలవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా సార్ నెంబర్ కాల్ చేసి మీరు సార్ని కలవచ్చు. సో పృథ్వీ సార్ నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.